నాయనమ్మా, ఈ ఊరి వాళ్ళు వారి గురించి గొప్పగా మాట్లాడటం చాలా కరెక్ట్. ఎవరు వారు? వారే నాయనమ్మా, చెల్లెలి పెళ్లి పనులని ఒక్క చేత చక్క పెట్టేశారే, ఎంత మంచివారు. ఇదెవరు? ఇదే వారే. పెళ్లిలో గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక్కరే అడ్డుకుని తన్ని తరివేశారే, వారెంత ధైర్యశాలి. ముందు ఈ వారెవరో చెప్పు. వారే నాయనమ్మా, అరుణాచలం. ఓ, చెల్లెల్ని అత్తారింటికి పంపేటప్పుడు కంటతడి కూడా పెట్టుకున్నారు, చూసావా? ఇదిగో వీరిని వదిలే. నీకెవరో ముద్దిచ్చారన్నావే, వారెవరు? అది కూడా వారే. నాకు తెలిసే నీ మనసులో ఏముందో, అది నీ నోటి వెంట వినాలనే ఎదురు చూస్తున్నాను. పుసుకుమని ముద్దులు చేయడం, తర్వాత పసిపిల్లని ఎక్కెక్కి ఆడవడం. క్షమించండి, తెలియ జరిగింది. నిజం చెప్పవయ్యా, కరెక్ట్ గా గురి చూసి ఎలా కొడుతున్నావు? అయ్యో, ఈ గురి చూసి కొట్టాలి నాకు తెలియదండి. క్షమించండి, తప్పైంది. తప్పే కదా? తప్పేనండి. అప్పుడు నువ్వు ఇచ్చింది నువ్వే మళ్ళీ తీసేసుకో. ఇచ్చింది మళ్ళీ ఎలా తీసుకోమంటారండి? యో, ఇది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. మై గాడ్, రండి. ఎక్కడికండి? రావయ్యా. రమ్మంటున్నానా? హలో, నువ్వా జగదీష్? మెల్లిగా మాట్లాడు, బాయ్ నమాజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు. 100 ఎకరాలా? లేట్ ఎందుకు, కబ్జా చేసేయండి. ఎమ్మెల్యే మనుషులు ఏం చేస్తారు, బాయ్ మనుషులు అని చెప్పండి. ఈ విషయం బాయ్కి తెలిసినా పాండనకి తెలిసినా ఇక్కడ బ్యాండ్ పడిపోద్ది. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి, ల్యాండ్ ఫోన్ చేయి. పాండనా నువ్వా? నీ గురించి అనుకున్నా నువ్వే వచ్చేసావు. ఏదో డీల్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు. థర్డ్ వైఫ్ తో పుట్టిపోయింది కదా, రాకుంటే 4వ పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నా. అంతేనా? ఏదైనా సెటిల్మెంటా? అచ్చా, బాయ్కి బామ్మర్ది నేను. ధర్మానికి ఫ్రంట్ లో బావా, రైట్ లో నువ్వు, లెఫ్ట్ లో నేనే కదా. చూడు, బాయ్కి బావమరిదివే కాదు, అక్కకి తమ్ముడు అనే నేనేం చేయలేకపోతున్నా. లేకపోతే చంపేసేవాడు కదా, నాకు తెలీదా? బామ్మరిది బతకొడతారంటారు. బాయ్ మరి అది పెంచకపోయినా బరువుకి మాత్రం కబ్జా పెట్టద్దు. కమిషనర్ గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పాండు బాయ్ ఉన్నారా? నమాజ్ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఏంటి కమిషనర్ గారు, ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళని ఎక్కువ పట్టుకుంటున్నారంట. నిన్ను పట్టుకున్నారా? వీడికి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి. అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరబరా బాబు, ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళా 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూర్తి చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు?
ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టం అయితే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చిక్కో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుక్కో. హలో, నా పేరు అన్నా. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి. కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబ్బాంబు చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. మర్మాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్ఖా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు. వేధవా. కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైల్ స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడిని అయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నర్మాయ్, నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగా నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తలాగుడు వాక్కు రైట్. ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఒక చంపేస్తాను. లక్కీ, లక్కీ, ఎన్ని కష్టాలురా నీకు. ఇప్పుడు ఇది ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నా బొంద జరిగింది. జరిగిందనే మేనేజ్ చేయాలి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను. నైట్ షో అంత బాగా జరిగిందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఫ్రెండ్లీగా ఉన్నారా? బాగా ఫ్రెండ్లీగా ఉన్నాం. సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేసావు అనమాట. బాగా బాగా. నిన్నటి దాకా నిజాలు చెప్పేవాడి, పెళ్ళి అయింది లేదు, అబద్ధాలు మొదలెట్టేశావు. లేదు, నిజమే చెప్తున్నాను. ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు. ఏంటో నువ్వు అనేది? ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్కేస్తుంది, అంత తొందరగా నిద్ర లేవనేవద్దు. బావా, దారుణంగా ఓడిపోయాను బావా. నువ్వు చెప్పింది నిజమే. లక్ష్మికి ఒంటి పొగరు. నువ్వు చెప్పింది కరెక్టే జాను. ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు. మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను. నా ఓన తగ్గట్టు 1% కూడా లేదు బావా. సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి. నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగలేదు తెలుసా? అంటే యుద్ధం మొదలైందన్నమాట. ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి. ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగిందేమీ లేదు. వన్స్ నువ్వు గెలిచాక ప్రతిరోజు ఫస్ట్ నైటే. నువ్వు మగాడివి. నేను రెడీ. జీవితాంతం బానిసలా బాధపడే కంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకునేంత వరకు పోరాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఏం అర్థం అవట్లేదు. ఏం ఆటద్దాం? ఇది ఎక్కువ రేట్ ఉంది, చెప్తాం. ఏమంటుంది? ఏం కావాలి అంటుంది. నాకు చెప్పా.
రేట్ ఎక్కువ అని చెప్తున్నారా ఉంది. ఇది తింటాం చాలా కష్టం. ఏదో డబ్బు మాడతామండి, మా మామిడి డబ్బే కదా, చెప్పా. గెట్ 1 portion of this, please. Okay, sir, sure. Thank you. Sir, your order. Thank you. ఏంటిది మరి చెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటుతోనే తింటాడు. అది తెలుసు. స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్ తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా, ఐ వాంట్ టు సీ. ఏంటి మేకలా తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది. ఎలా తినాలో అనే కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో. సరే గాని మన బర్త్డే బాయ్ ఎక్కడ? పెళ్ళాంతో బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. అబ్బా, మన జంబో చెట్టుకి రొమాన్స్ కూడా తెలిసేంటి? పైకి మొరటగా బండగా కనిపిస్తాడు గాని గురుడికి నరనరాన రొమాన్సే. నీకు యాంగిల్ ఉందా? ఎప్పుడో 20 అప్పుడు వచ్చాం, ఇప్పుడు 30. యవ్వనమంతా చేతుల్లోనే అయిపోయింది. ఏదైనా చేద్దామంటే జైలు. జైలేంట్రా, జైలు రేమన్నాడు. పైగా ఈరోజు ఒకేషన్ కూడా ఉండో రాయిస్తాను. ఏ సినిమాకి వెళ్తున్నారా? చింతకాయలు రవి సార్. పాతాళ భైరుకెళ్ళు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్. ఏంటి సార్, ఎక్కడి నుంచి? ఏం లేదా, ఏదో ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చాను. అవునులేండి సార్, మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో తిరుగుతారు. మాకేమో చిన్న చిన్న సిడితే సరిపెడతారు. అదేంటయ్యా, రాత్రికి బిర్యానీ చెప్పించమని చెప్పాను. బిర్యానీ ఉంది సార్, కొనుక్కుంటూ వచ్చేస్తుంది. కానీ దాంతో పాటు కొంచెం మందు చిందు కలిస్తే. ఏం మాట్లాడుతున్నా? ఎవరికైనా తెలిస్తే ఉద్యోగం బాగుద్ది. తెలిస్తే అని మీరే అన్నారు కదా సార్, అందరు అడుగుతున్నారు. ప్లీజ్ సార్, ఇది జైలయ్యా, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏమో సార్, మీరు రాస్తే పుడితే తుడిస్తే పోతాయి. పర్వాలేదంటవా? మీరు అనండి, మీద నేను సెట్ చేస్తాను కదా. చూద్దాంలే. మీరు చూద్దాం అన్నారంటే ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కింద ఓ బాలు. అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి తింటాను. ఎక్సర్సైజ్ మామా, చూసావా త్వరలో హీరో. నువ్వు హీరో, ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్. సరే లేదోడు కానీ. ఒరే, పొట్ట పగలు తింటా బర్రమని వదలటం, పక్కన వాళ్ళు బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నేనా? మళ్ళీ నిన్ను అమ్ముతాడు. నాది కాదురా. మాదే? అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తున్న మ్యూజిక్ అది. ఒరేయ్, మా వల్ల కాదురా, ఈ జిమ్ అన్న మార్పించు, ఆ మ్యూజిక్ అన్న ఆపించు, చచ్చిపోతారా. ఆపేద్దాం. 5 6 గుండె ఎంత బాగుందో. వాట్ హ్యాపెండ్? మా బుర్రలు పగిలేట ఆ డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఏ గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. ఫోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తక్కువలో కుప్పి గంటల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్స్ ఎత్తలేకపోతున్నా. అదే మీరే కాదు, మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదన్నా ఆపితే ఆగుద్దేండి. ఏం వచ్చేది వేదిక? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకేం భయము? అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము, వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. గప్పునాయాలా దొరుకుతా అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు, ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు, ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టేసేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశడు నాకు అర్థం కావడం లేదే. ఎవరి సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా? సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు, అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రో కుర్రు. వందనాలు దరా, వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాను. ఏమి చాలా దినాలు అయిపోయినాయి. పాడుగాను మూటేందిరా కూసో. ఆ దొరా, ఇదేంటి దొరా, పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు, ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు, తెప్ప మీద పోయి ఇప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు.
దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా దొరా. మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అరసాకంట్రా. ఇంటి ఇరిసి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటైమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొని ఉండే. లేదు దొరా, ఆఫుకు పెంచిన ఇళ్ళకి రావు ఒళ్ళకి రావు, కొప్పులో పూలెట్టినావు, నీ చిచ్చిలకి జిల్లి బాగుంది దొరా. పెట్ట లేచించాలి. కూసో కూసో, నా జాతకం చెప్పు. నువ్వు లోపలి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనకరితది. పెట్ట గురించి పబ్లిక్ లో ఎందుకు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పమంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేది, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి రావుదోరా. కొండదేవర మీద ఆన. కొండదేవర లేడు, బండదేవర లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గుడిక లెక్క చేయడి ఎంగళ్ళెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. పొయ్యొత్తాను దొర. అంబ పలుకు, రంబ పలుకు, శ్రేయ పలుకు, శారమి పలుకు, నయన తారా పలుకు. అటు ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దా. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర పట్టుకెళ్ళి. కండ్లు మూసినా కండ్లు తెరిసినా ఆడే కానొస్తాడ్రా కోయిదరా భూపతి గాడు. అని నెత్తురు తాగితే గాని నాకు కంటి నిండా నిద్ర పట్టదురా. ఇడికి ఇంక నిద్ర లేనట్టే. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ ఖతం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఏయ్ ఎవరు రాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోలేదు. పట్టుకోరా. मेरे अंगने में, मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. మా వింత
ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమామ మా వింతగాథ వినుమా రాబోయి చందమామ ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం ఏది అదోసారి ఇలా ఇవ్వండి మీ నాన్నగారు కూడా శతావధానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఇక్కడలేరండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదేమిటి చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకన్నా గట్టిగా అడుగుతున్నావు అసలే ఒట్టి మనిషి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు తీసుకోండి మీరు ఉండండి ఎవరైనా పెట్టా తెలుగు నేను అనుభవిస్తున్నాను అక్కడ వాటర్ ఉందో లేదో